ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఒక వీడియో పెట్టాను కదా, రిటర్న్ గిఫ్ట్ల గురించి. ఇలా పెడుతున్నారండి ఉపయోగం లేదని, ముఖ్యంగా జాకెట్ ముక్కల గురించి కూడా బాగా చెప్పడం జరిగింది కదా. కానీ నేనేమైతే మాట్లాడానో అదేనండి ప్రతి ఒక్కరి మనసులో ఉన్నది కదా. అందరం ముసుగులో గుద్దులాట కింద మాట్లాడుకుంటున్నాం తప్ప ఎదరకొచ్చి ఎవరు అనే ఇది లేదు. ఎవరు ఏం చేయలేం, ఆప్ చేయలేం. కానీ నేను చెప్పింది నిజం, మీరు విన్నారు. మీ ఇంట్లో అమ్మలాగా, నానమ్మలాగా, అమ్మమ్మలాగా, పెద్దమ్మలాగా, మీ ఇంట్లో ఒక మనిషిలాగా మీకు నేను చెప్పానని తీసుకున్నారు చూసారా. దానికి నేను మీకు రుణపడి ఉంటాను. అంటే ఇంకా మానవత్వం ఉన్నదే, మరుగున పడలేదు. అంటే ఇంట్లో వాళ్ళ దగ్గర లేనప్పటికీ బయట అంత ఆదరణ కనపడేటప్పటికి తట్టుకోలేవండి. ఎంతమంది కామెంట్లు పెట్టారు అంటే చెప్పలేనండి. ఎన్ని వేలల్లో చూసారో చెప్పలేనండి. నేను మొదలుపెట్టిన ఛానల్ ఇన్నాళ్ళకి ఈ వీడియో వల్ల చాలామంది చూసారండి. అది నిజం తెలుసుకున్నారనుకుంటున్నాను నేను. మీ అమ్మలాగా ఆదరించారు నన్ను. మీరు అలాగే కనుక నాకు సపోర్ట్ చేస్తే మరుగున పడిపోయి ఉన్నాయన్నీ మీ ముందు పెడతానండి. నేను తప్పకుండా నేను చెబుతాను. మరి దిష్టి పరిహారాలు చెబుతానని చెప్పాను. దానికి 2-3 కామెంట్లు పెట్టినప్పటికీ పర్సనల్గా ఫోన్ చేసి మీకు తెలుసు కాబట్టి చెప్పండి, మాకందరికీ ఉపయోగం అవుతుంది. అలా కాదు, కామెంట్లు పెట్టండి, చూస్తారు కదా, వారికి అర్థం అవుతుంది, 10 మందికి తెలుస్తుంది కదా అని కూడా చెప్పాను అనుకోండి. కొందరు చూస్తారు కానండి, లైక్ చేయడానికి, కామెంట్ పెట్టడానికి చేయలేరండి. ఏంటో కానీ చేయకూడదని కాదు, అలా అయిపోతూ ఉంటుంది. కానీ దానివల్ల మరి నన్ను ఎదరకు నడిపిస్తారు కదా మరి మీరు. అది నేనే తెలుసుకున్నానండి, నాకు అసలు తెలియదు. అడిగితే కూడా చెప్పరండి. అయిన వాళ్ళన్నా కూడా ఇసుక్కుంటారు. ఏదో నీకు పిచ్చి చేస్తావు అనే మాట్లాడతారండి. పిచ్చి కాదు అని నిరూపించాలని చిన్న ఆశ ఉన్నది, చూద్దాం. కానీ మీరు చాలా ఆదరించారు కదా, చాలా బాగా చూశారు, చాలా బాగా నన్ను నిజం మీకు మీ ముందు ఉంచాను నేను అని నాకు చాలా ఆనందంగా ఉందండి. మరి మీరు కామెంట్లు ఏం పెట్టారో మీకు చెప్పనా. మరి ఒకరు ఏమన్నా పెట్టారంటే, అమ్మ మీటర్ జాకెట్ ముక్క మామూలుగా లైనింగ్ పనికొచ్చేదైనా పెడితే లైనింగ్ అన్న వేయించుకుంటాం కదమ్మా. అది కూడా నిజమేనమ్మా, నిజంగా నిజమే. ఎందుకంటే లైనింగ్ కొంచెం తక్కువ రేట్లోనే వస్తుంది. మనం వేయించుకోకపోయినా మనకు ఎవరన్నా పెడితే ఎవరికన్నా కూడా మనం పెట్టొచ్చు, వాళ్ళన్నా వేయించుకుంటారు. చాలా బాగుంది ఆ ఐడియా కదమ్మా, నాకు నచ్చింది అని పెట్టారండి. ఇంకొకరు ఏమన్నారంటే, ఎవరన్నా గిఫ్ట్ ఇస్తే వాళ్ళకే పెట్టేసి వచ్చేయాలండి అని. అది కూడా నిజమేరా తల్లి. ఎందుకంటే ఆ స్టేజ్ మీద మనం ఏదో ఫంక్షన్ జరుగుతుంది ఇచ్చారనుకో, మళ్ళీ బొట్టు పెట్టేసి వాళ్ళ చేతులను పెట్టేసి వచ్చేయాలి. అలా 4-5 చోట్ల జరిగేటప్పటికి గిఫ్ట్లు ఇస్తున్నాం కానీ పట్టుకెళ్ళట్లేదని మానేస్తారు. ఎందుకంటే మనం ఎదరకుండి మనం ఏం చేయలేకపోతున్నాం కదా. ఇప్పుడు అందరూ ముసుగులో గుద్దులాటే, అందరికీ తెలుసు ఇది. ఎవరు వెళ్ళి మనం ఎదురుగుండా ఆఫ్ చేయగలుగుతాం? నేను చెప్తాను, నేను ఆఫ్ చేస్తానా? కాదు కదా. అలాంటి ఏదో ఒక 2-3 సాకులు తగిలినాయి అనుకోండి, ఎక్కడ దుక్కుని బ్రేక్ పడుతుంది. మనం కొంచెం వేచి చూడాలి అని చెప్పారు ఆవిడ. నేను ఎక్కడికన్నా వెళ్ళిన కాడ ఫంక్షన్ దగ్గర నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి, పుచ్చుకున్న గిఫ్ట్ పిల్లలు ఉంటే పట్టుకెళ్ళిపోమని ఇచ్చేస్తాను. మన ఇంటికి ఎవరన్నా వచ్చారనుకోండి, ఇదిగో మన ఏదో గిఫ్ట్ వచ్చింది పట్టుకెళ్ళని ఇచ్చేస్తూ ఉంటాను. ఇప్పుడు అది పనికొచ్చేదేనండి. మనం ఉన్నాయి వాడుకుంటున్నాం, మరి ఇంకా అదే వాడుకుంటాం. ఎంత పనికొచ్చేది అయితే మాత్రం ఎన్నో వాడతాం. అప్పుడు అవసరం లేనట్టే కదా. అది అలా పెట్టుకుని బూసి పట్టేయడం, మళ్ళీ పండుగలు వచ్చి దులిపి పెట్టడం అంత అవసరం అంటారా కదా. వాళ్ళకి బోళ్ళు ఉంటే ఉండొచ్చు, ఒక్కొక్కరు పిచ్చి వాడుకుంటారు. ఇచ్చేస్తానండి. తర్వాత ఏదైనా డబ్బాలు లాంటి ఈ మధ్యకాలంలో బాగానే ఉన్నాయి. ఇంత డబ్బాలని ఏదైనా పప్పులు వేయడానికి అట్లా ఏదో వాడుతున్నాను అనుకోండి. కొప్పులని ఏవో బాక్సులు గిన్నెలని ఏవో వస్తాయి కదా, అలాంటివి. అది ఏమి వాడటానికి 2 మనుషులు ఉంటాం, ఏం వాడేస్తామండి. ఇది వల్ల రోజు ఇన్ని గిన్నెలు కడుక్కోవడం తప్ప ఎవరొక్కరికి ఇచ్చేస్తూ ఉంటాను. అలాగే మనం ఎవరైనా వచ్చినప్పుడు ఇచ్చేస్తూ ఉంటాం అనుకోండి. ఆ అమ్మాయి అన్న మాట కూడా బాగానే ఉంది, వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ వాళ్ళకి ఇచ్చేస్తే బాగుంటుంది కదండి అని ఇంకొక ఆవిడ పెట్టారండి. అదే చాలామంది చాలా కరెక్ట్గా చెప్పారమ్మా, మీరు అన్నది నిజమమ్మా అని ఎంతోమంది పెట్టారండి కామెంట్లు. చాలామంది పెట్టారు, అందరూ కూడా చాలా బాగా పెట్టారు.
ఒక ఆవిడ పెట్టారంటే నాకు చాలా బాధ కలిగిందండి. చాలా బాధ కలిగింది. ఆవిడట వెళ్ళారంట. వాళ్ళకి అసలు జాకెట్ ముక్క పెట్టడమే ఇష్టం లేదంట. ఈవిడికి పాపం తీసుకోవాలని నాకు లేదండి. వాళ్ళు ఎలాంటి ముక్క పెట్టారంటే అలాంటి సిలుకు ముక్క లాంటి చిన్న ముక్క ఏదో పెట్టారటండి. సరిగ్గా అర్థం చెప్పలేను నేను, ఎందుకంటే మా పాప చూసి ఆ కామెంట్లు చెప్తుంది నాకు. అందుకు ఆవిడ తెలుగులో పెట్టలేదు అంటండి. తెలుగులో పెడితే నేను చూసుకుంటాను, నాకు తెలుసు అని అనేటప్పటికి నాకు చాలా బాధ కలిగిందండి. వాళ్ళు మహాలక్ష్మినే అవమానించారండి. పునిస్త్రీ ఆవిడ. ఏమండి ఆవిడ జాకెట్ ముక్క పెట్టమని అడిగారా ఆవిడ్ని? లేకపోతే ఏదైనా గిఫ్ట్ పెట్టమని అడిగారా? కాదు కదండి. ఇప్పుడు ఆవిడ వచ్చారు, బొట్టు పెట్టి పంపించండి. ముత్తైదు మన ఇంటికి తెలిసిన వాళ్ళైనా తెల్లవాళ్ళు బంధువులు కాకపోయినా వచ్చారు అంటే ఏ రూపంలో మన ఇంటికి ఎందుకు వచ్చారో తెలియదు మనకి. అమ్మవారిలా భావించి అలా పసుపు బొట్టు పెట్టాలి. జాకెట్ ముక్కలు పెట్టమని, గాజులు పెట్టమని, మరేమో రకరకాలు పెట్టమని ఎవరో చెప్పలేదండి. పూర్వం కూడా ఎక్కడా వినలేదు ఇది. పూర్వం ఇలా మామిడిపళ్ళు కాలం అనుకోండి, చెట్లు డాములు తెచ్చుకుని ముగ్గేసుకుంటారు కదా. ఎవరన్నా వస్తే బొట్టు పెట్టి మామిడిపండు చేతిలో పెడితే పెద్ద పండగ ఆనందం అన్నమాట. బొట్టు పెట్టి మామిడిపండు ఇచ్చారని. అరటిగల్లో తోటలు అవి ఉంటాయి కదండి, గెల తెచ్చుకుని మూల పెట్టుకునేవారు గదిలో. అవి ముగ్గుతూ రాలుతూ ఉంటే పిల్లలు తీసుకు తింటమే. పుల్ల అంతే ముగ్గేసి ఇవ్వరు కాదు, కోవలు వేసి ఇవ్వరండి, అది ఎదురుగా చెప్పాలి. అయితే అవి ముద్రపోయిన గెల అనుకోండి పక్కన పెట్టేస్తే ముగ్గుతూ ఉంటే పిల్లలు తీసుకు తింటాం. ఆ సమయాన్ని ఎవరన్నా వచ్చారనుకోండి, 2 అంటుకోడి తెంపి తమలపాకులు ఎక్కడొచ్చేస్తానండి. మొన్న తమలపాకులు చూపించానంటే నేను రోజు తాంబూలం పెట్టుకుని పూజ చేసుకుంటాను. మా ఇంటికి ఎవరు వచ్చినా సరే అమ్మవారి పాదాల మీద శ్రీమాత్రే నమః పూజ చేసుకుంటాను. ఆ కుంకుమ తీసి బొట్టు పెట్టి ఈ తాంబూలం వాళ్ళ చేతులు పెట్టేస్తాను. పువ్వు పెట్టి జాకెట్ ముక్కలు అయ్యి నేను పెట్టనండి. ఇప్పుడు వాళ్ళు పెట్టాలి ముఖ్యమైన వాళ్ళు అన్నప్పుడు మంచి ముక్కలు ఉంటే పెడతాను, లేకపోతే పెట్టనండి. ఆ తాంబూలం మాత్రం పెట్టేస్తాను. అలాగా 2 అంటుకులు చేతులు పెట్టేవారు. పువ్వులు అంత అలాగా లభించేవు. తమలపాకులు అంటే పూజలప్పుడు తప్ప అప్పుడు ఉండేవి కాదు. మా వారంటే వారానికి 2 మాట పువ్వులు 3 సార్లు తెస్తారు. అంటుపళ్ళు తమలపాకులు 2 సార్లు తెస్తారు వారానికి. వారం అంతా సరిపోతుంది అనుకోండి. అలాగా అమ్మవారిని అవమానించినట్టు మనం. అమ్మవారు మన ఇంటికి వచ్చిందని మనం ఒదికి ఇవ్వాలండి. తాంబూలం వాళ్ళకి ఇస్తున్నామంటేని తీసుకోవటం వారు గొప్ప, ఇవ్వటం మన గొప్ప కాదు. ఇది తెలుసుకోవాలి. ఆవిడ ఒక లలితాంబలాగా, ఒక భువనేశ్వరిలాగా, ఒక లలితాదేవి, ఒక శ్రీ మహాలక్ష్మి, ఒక పార్వతీదేవిలాగా మనం ఆహ్వానించాలి. అగౌరవిస్తారా? అలాంటి మొక్క పెట్టడం ఎందుకంత పెట్టబుద్ధి అవ్వలేనప్పుడు జాకెట్ ముక్కలు కాస్తైతే దాచుకోవడమే. ఎవరు కాదన్నారండి? ఇప్పుడు ముత్తైదువులు ఎవరన్నా వచ్చి వెళ్ళారనుకో, ఏమంటారో తెలుసా? ఇంటికి వెళ్తే బుట్ట అయినా పెట్టలేదండి, బుట్టు పెట్టాలి కదా అంటారే తప్ప మీరు జాకెట్ ముక్క పెట్టలేదు, గిఫ్ట్లు ఇవ్వలేదు అంటారా? అమ్మ రాని ఆ దేవుడు ఉంటే దేవుడి దగ్గరికి లేకపోతే ఉండమ్మా అని కుంకుమ బంతి బొట్టు పెట్టేటప్పుడు ఆడవాళ్ళు ఎంత పొంగిపోతారో తెలుసా అండి. మహాలక్ష్మి ఆనందించేస్తుందండి. అమ్మవారు అంటే మీకు నేరుగా మంజులో నుంచి నడిచొచ్చి మీ చేతిలో పెట్టి నీకు ఇలాగని చెప్తుందా? అమ్మవారి రూపంలో ముత్తైదువులు వస్తారండి. అలాగని మరి భర్త లేని వాళ్ళు తక్కువని కాదు సుమండి. మరి నేను గుళ్ళో ఇక్కడ పూజలు జరుగుతాయి, వెళ్తామా అందరికి ముత్తైదులు అక్కడ వచ్చిన గాజులు, జాకెట్ ముక్కలు, అరటిపళ్ళు పూజ చేస్తూ జరుగుతూ ఉన్నా అక్కడ తీసేసి ఆ చేతుల్లో పెట్టేస్తూ ఉంటాను, బొట్టు పెట్టేసి అక్కడ తీసేసి. అప్పుడు మరి వస్తారు పూర్వ సుహాసినీలు, భర్త లేని వాళ్ళకు కూడా గుండ్లకు బొట్టు పెడతాను, తాంబూలం ఎత్తాను. ఏమంటే వాళ్ళ అన్నీ అనుభవించున్న వాళ్ళే అలా పెట్టకూడదని ఏ దేవుడనే చెప్పాడా? ఆయన ఎంత ఆనందించి సింగపట్టేస్తారండి. ఒక పువ్వు అందరూ అక్కడ పూజ కాడి తీసి అందరికి ఇచ్చినట్టు వాళ్ళకి కూడా ఇచ్చేయటం, ఇలా వంగమ్మని ఇక్కడ బొట్టు పెడతాను. ఆత్మ ఇక్కడ ఉంది కదండి, అసలైన దేవుడు. ఎవరిని కూడా మనం బాధపడి ఇలాగ అస్సలు నడుచుకోకూడదండి. ఆవిడ అలా పెడితే అలాంటిది పెట్టారమ్మా అంటే నాకు ఆ మెసేజ్ చూసి ప్రాణం చాలా తల్లడిల్లిపోయిందండి. తప్పండి, అది చాలా తప్పు. అమ్మవారిని అవమానించేశారు వాళ్ళు. అంతే తప్ప వస్తే అమ్మ ఏ రూపంలో వచ్చేవో లక్ష్మీదేవి, మరి మా ఇంటికి ఎవరన్నా వస్తే మందిరం దగ్గరికి తీసుకెళ్ళి అమ్మ ఈ రూపంలో ఈ తాంబూలం తీసుకెళ్తున్నావా ఈరోజు అనుకుంటాను, బొట్టు పెట్టి నేను ఇస్తాను. వాళ్ళు ఎంత సంతోషపడిపోతారో నాకు ఎంత ఆనందం అనిపిస్తుందండి. ఏమీ కోరుకోరండి ఆడవాళ్ళు. ఇంత మగాన్ బొట్టు పెడితే చాలు, బొట్టన్నా పెట్టలేదన్నా అంటారే కానీ జాకెట్ మొక్క పెట్టలేదని ఎవరు అన్నారండి. అలాంటి అవమానం పనులు చేయకూడదు. ఎందుకంటే మనం
ఇప్పుడు పూజలు వ్రతాలు చాలా చేస్తారు. ఇలా ఇప్పుడు గిఫ్ట్లు అంటున్నాం కదా, నచ్చిన వారికి ఒకలాగా, మన ఇష్టమైన మనకు కావాల్సిన వారికి ఒకలాగా అలాగా కూడా చేస్తారండి. అలాగా కూడా చేస్తారు. చాలా తప్పు. 10 మందిని పిలిస్తే 10 మందిని ఒకలాగే చేయాలి. 10 మందిని లక్ష్మీదేవులే మనకి, అలానే చేయాలి. అలాగా బాధ కలిగిందండి. ఇంకొక ఆవిడ ఏమన్నారంటే, చీరలు కూడా అలాగే పెడతారమ్మా, ఒకరికి అలాగా ఒకరికి ఇలాగనే అని. అది కూడా చాలా తప్పేనండి. ఇప్పుడు మనం అందరికీ చీరలు పెట్టాలనుకున్నప్పుడు ఒకే రేట్లో తీసేసి పెట్టేయాలి. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఉంటారనుకోండి, వాళ్ళ ఆడపిల్లలు ఆడపడుచులో వాళ్ళు ఎక్కువలో ఎలాగో పెట్టుకుంటారు, అది వేరే విషయం. ఇప్పుడు ఏదో మనం అందరికీ పెట్టాలండి, అప్పుడు ఎంచి చేస్తారండి. ఒక తప్పు, అలా చేయకూడదు. లేదు మనం 500లో పెట్టాలనుకుంటున్నామా, 1000 రూపాయల్లో పెట్టాలనుకుంటున్నామా, చక్కగా ఇదిగోనమ్మా చీర కొనుక్కో అని బొట్టు పెట్టా డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళకి నచ్చింది వాళ్ళు కొనుక్కుంటారు కదా. మనం పెట్టేది 2000 అయినా వాళ్ళకి నచ్చకపోవచ్చు, మళ్ళీ ఒకరిది బాగుండొచ్చు, ఒకరికి బాగోలేదు అనుకుంటారు కదా. అలా కాకుండా మనం చేసే పని అలాగా. ఇప్పుడు చాలామంది అలా ఇచ్చేస్తున్నారండి, డబ్బులు ఇచ్చేస్తున్నారు, అదే బెస్ట్. ఇప్పుడు 500 ఇచ్చారని అనుకుంటారు, 500 చేరుకుంటే నచ్చకపోవచ్చు కదా. ఓ 200 పడితే వేసి కొనుక్కుంటారండి వాళ్ళు కదా. నేను చాలామందికి చెప్పి మార్చగలిగానండి. అది ఇచ్చినప్పుడు బట్టలకు డబ్బులు ఇచ్చేయండి, వాళ్ళు పంచుకుంటారు, ఎంతమంది ఎవరికి ఎలాగ ఇచ్చుకుంటారు అనుకుంటే. ఇప్పుడు అన్నీ ఎక్కువైపోయినాయి కదండి, బాగా ఎక్కువైపోయినాయి కదా, ఇవి జరుగుతున్నాయి కదా. కానీ ఎక్కడ దుక్కున అరికట్టడం జరుగుతుందిలేండి. ఇలా నాకు మెసేజ్లు పెట్టడం వల్ల, ఇలా మెసేజ్లు పెట్టారు, చాలామంది లైక్లు చేశారు, మెసేజ్లు అయితే కామెంట్లు పెట్టారండి. నాకు చాలా ఆనందంగా ఉంది. మరి నేను చెప్పాలి, ఇంకా మెసేజ్లు పెట్టిన వారి ఉన్నాయి, లెంత్ ఎక్కువైపోతుంది కదా. మరి మరొక వీడియో మళ్ళీ చేస్తాను. చూస్తున్నారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పనిసరిగా. మరి మీ ఆదరణ నాకు ఉండాలి అంటే మీరు లైక్ చేయాలి, కామెంట్ పెట్టాలి. నేను మరి దిష్టి పరిహారాల గురించి కూడా నేను చెబుతాను. చాలా సులువుగా, ₹1 ఖర్చు లేకుండా మనకి ఎక్కడికన్నా వెళ్ళొస్తే తలపోటు కొంచెం సికాగ్గా ఉందంటే అది దిష్టే. నరుడు కన్ను మంచిది కాదండి. ప్రతి ఒక్క మానవుడు కన్ను దిష్టి చాలా ఉంటుంది. దానివల్ల మనిషి పతనం అయిపోతాడు కూడా. దానికి పరిహారం నేను చెబుతాను.